ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించబోతోంది ఎవరు? ఇప్పుడు ఏపీలో ఏ ఇద్దరు కలిసినా ఇదే టాపిక్. అయితే ఈ కారణాల వల్ల తమదే విజయమని ఇటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వాదనల్లో టీడీపీ కూటమిదే విజయమంటూ అత్యధిక విశ్లేషణలు వెలువడుతుండటంతో కూటమి నేతల్లో ధీమా అంతకంతకు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా వెలుగుచూసిన మరో విశ్లేషణ ఔరా అని అందరినీ ఆశ్చర్యపరచడంతో పాటు ఆలోచింపజేస్తూ ఉండడం విశేషం. అయితే ఈ సరికొత్త విశ్లేషణలోనూ టీడీపీ కూటమిదే విజయమని తేలుతుండడం కొసమెరుపు. ఇంతకీ ఆ అనాలిసిస్ ఏంటంటే, రాబోయే ఎన్నికల్లో విజేత ఎవరనే విషయమై జోరుగా బెట్టింగ్లు సాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ బెట్టింగ్లో ఇప్పుడు వైసీపీ గెలుస్తుందని పందెం కాసేందుకే ఎవరూ ముందుకు రావడం లేదంట. పోలింగ్ తర్వాత వైసీపీ తరపున పందెం కాసేందుకు రెడీ అన్నవాళ్లు రోజులు గడిచే కొద్దీ మొహం చాటేస్తున్నారంట. చివరకు పరిస్థితి ఎలా ఉందంటే, వైసీపీ గెలిస్తే రూపాయికి ₹2 ఇస్తామన్నా ఎవరూ స్పందించటం లేదట. దీంతో డబుల్ అమౌంట్ ఇస్తామన్నా వైసీపీ వాళ్లు ముందుకు రావడం లేదంటే ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమిదే విజయమని నయా అనలిస్టులు తేల్చేస్తున్నారట. ఏది ఏమైనా ఇలా కొత్త పుంతలు తొక్కుతున్న విశ్లేషణలు చూసి అవాక్కవడం సీనియర్ అనలిస్టుల వంతవుతోంది.